హాయ్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు కూడా లైట్ ఆఫ్ పత్రిజీ అనే పత్రిజీ యొక్క సందేశాల సారం ఉన్నటువంటి ఆ బుక్ లో ఒక్కొక్క పేజ్ లో విశేషాలను మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు 4వ పేజీలో సార్ ఏమి ఇచ్చారో అది తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందుగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సత్యాలను ఆత్మ సత్యాలను మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. దీనిని తీసుకుంటున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్. 4th పేజ్ లో సార్ ఏం చెప్తున్నారంటే, ఆల్ ఫిజికల్ అఫ్లిక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ మెంటల్ వర్రీస్. ఆల్ మెంటల్ వర్రీస్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీ. Intellectual immaturity exists because of lack of spiritual energy and lack of spiritual wisdom అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం తెలుగులో ఆల్ ఫిజికల్ అఫ్లిక్షన్స్ ఆర్ అంటే, అఫ్లిక్షన్స్ అంటే బాధలు, ఈతి బాధలు అంటారు. ఫిజికల్ అఫ్లిక్షన్స్ భౌతిక పరమైనటువంటి బాధలు, శారీరక బాధలు కావచ్చు, లేదా ఆర్థిక పరమైనవి కానీ, ఇంకా మానసికమైనవి ఏవైనా సరే, ఇవన్నీ కూడా మనకి ఒకళ్ళకి ఫ్యామిలీలో కానీ, కుటుంబంలో కానీ, లేదా చుట్టుపక్కల ఉన్న వారితో కానీ వచ్చేటటువంటి విభేదాలు, ఆ విభేదాల వల్ల వచ్చే ఇబ్బందులు కావచ్చు. ఏ రకమైనటువంటి బాధలకైనా కానీ, ఇబ్బందులకైనా కానీ ప్రధానమైన కారణం ఏంటంటే, బికాజ్ ఆఫ్ మెంటల్ వర్రీస్, మానసికంగా ఉండేటటువంటి బాధ. అంటే ఇది ఒక రకంగా బెంగ అంటారు. దీన్ని ఏమంటారండి, ఇప్పుడు నాకేమవుతుందో, వాళ్ళకేమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నలుగురిలో నేను గొప్పగా గ్రేట్ గా ఉండగలుగుతానో లేదో, నలుగురు నన్ను చూసి ఏమనుకుంటారో, నలుగురిలో నా పరువు పోతుందేమో, నా పిల్లలు సరిగ్గా చదువుతారో లేదో, నా పేరు నిలబెడతారో లేదో, రేపు అనేది నా పిల్లలకి నేను ఏమైనా ఏర్పాటు చేయగలుగుతానో లేదో, ఇటువంటి మెంటల్ వరీస్ మనకి గతంలో అయిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి మన మైండ్ లో ఎప్పుడు కూడా ఒకటి రన్ అవుతా ఉంటది ఫ్రెండ్స్. అది ఎప్పుడు కూడా ఎవరైనా కానీ మెంటల్ మానసికంగా సంతోషంగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, తక్కువ సందర్భాల్లో చెప్తారు ఫ్రెండ్స్. ఎవరినైనా కానీ జనరల్ గా అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే బానే ఉన్నాం అంటారు, కానీ అది నోటి నుండి వచ్చే మాట మాత్రమే, లోపల నుండి వచ్చే మాట కాదు ఫ్రెండ్స్. అందరికీ కూడా మానసికంగా ఆ వర్రీస్ అనేవి ఎక్కువగా ఉండటం వల్లనే భౌతికంగా ఈ బాధలు అనేవి ఉంటాయి. ఎందుకని ఈ మెంటల్ వర్రీస్ అనేవి ఎందుకుంటాయంటే, మెంటల్ వర్రీస్ కారణంగానే ఫిజికల్ గా వచ్చేటటువంటి బాధలు, సమస్యలు అన్నిటికీ, ఇబ్బందులు అన్నిటికీ కూడా మూల కారణం అవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ మెంటల్ వర్రీస్ అనేవి ఎందుకు వస్తాయనంటే, ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీ అంటే బుద్ధిపరమైనటువంటి అపరిపక్వత, ఆ జ్ఞానం లేకపోవటం. మరి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి మనం స్వయంగా నిర్ణయించుకుని మనకి క్లారిటీ లేకపోవటం, మనకు మనమే ఏం చెయ్యాలి అనే స్పష్టత మనకి లేకపోవటం కారణంగా ఇది ఏమవుతుందంటే బుద్ధి వికసించలేదు అని అంటారు. అంటే బుద్ధి ఇంకా ముడుచుకునే ఉంది. కాబట్టి ఆ ముడుచుకుని ఉన్నటువంటి ఎదగని బుద్ధి కారణంగా, అపరిపక్వత కారణంగా మానసికంగా అన్ని రకాలుగాను మనం బెంగగా, అంటే రేపేమవుతుందో, నా వాళ్ళకి ఏమవుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నలుగురిలో నా పరువు పోతుంది, ఇటువంటివన్నీ కూడా ఆ కారణంగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీ, ఆ బుద్ధి సరిగ్గా లేని కారణంగా ఇవన్నీ వస్తాయి. మరి ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీ ఎప్పుడు దాని ఉనికి చూపిస్తుందంటే, ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. అంటే మనం ధ్యానం ద్వారా వచ్చేటటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి, ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది లేనప్పుడు మనకి
ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీ ఉంటుందన్నమాట. అలాగే ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్, అంటే ఈ శరీరమే నేను అనుకున్నంతసేపు కూడా నేను, నాది, నా వాళ్ళు, నా నలుగురు నన్ను గుర్తించాలి, నలుగురు నన్ను పొగడాలి, ఎవరు నన్నేమి అనకూడదు, ఇలా ఇటువంటివన్నీ కూడా అందరూ నాకు సహాయం చేయాలి, ఇలా అన్నీ కూడా నేను, నాది అన్నది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడంటే ధ్యానం చేయనంతసేపు బియాండ్ ఫిజికల్, మనం అంటే నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు, దీని లోపల ఒక దైవ పదార్థం ఉంది, అది నేను, దానికోసమే ఈ శరీరం నిర్మించబడింది, అది నేను అనే స్పృహ మనకి కలగనంత వరకు కూడా, మరి దాని యొక్క ఆ విజ్డమ్, దాని యొక్క జ్ఞానం మనకి లేనంతసేపు కూడా, స్పిరిచువల్ విజ్డమ్, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, మనకి ఆత్మ జ్ఞానం లేనంతసేపు కూడా మనకి ఏముంటుందంటే ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటుంది. అది మెచ్యూర్ అవ్వదు, పరిణతి చెందదు, అంటే అది పదుని మీద ఉండదు. బుద్ధి ఏది సరిగ్గా సరి అయినది, ఏది సరికానిది అనే సూచించటంలో ఆ మెచ్యూర్డ్ గా సూచించేదానికి, ఇమ్మెచ్యూర్డ్ గా సూచించేదానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా తేడా ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అందుకే ముందుగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా చేయవలసింది ఏంటంటే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం. అప్పుడు మన లోపలికి వెళ్ళి మన లోపల ఉన్నటువంటి ఆ దైవ పదార్థాన్ని మనం దర్శించడం, స్పర్శించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మన ఆలోచనలు తగ్గటం మొదలు పెట్టంగానే కాస్మిక్ ఎనర్జీ మన శరీరం అంతా నిండుతుంది, మనకి బలాన్ని ఇస్తుంది. దీని కారణంగానే మనకి ధ్యానం ద్వారా కలిగేటటువంటి ఆ అనుభవాల ద్వారా ఓ లైఫ్ ఇది, మనకి ఇవి కావాలి, ఇవి అవసరం లేదు అనేవి మనమే తెలుసుకుంటాము. అంటే మనకేం కావాలో మనకే క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇంకొకళ్ళు ఏమన్నా కూడా ఓ వీళ్ళకి ఇది ఉందిరా, ఇది లేదురా అని అన్నా కూడా మనం పట్టించుకోము, దాన్ని ఏ మాత్రం లెక్క చేయం దాన్ని. ఎందుకంటే మనకు తెలుసు మనకేం కావాలో మనకు తెలుసు, మనం ఏం సంపాదించుకోవాలో మనకు తెలుసు, చుట్టూ మన కుటుంబ సభ్యులతోనూ చుట్టూ అందరితోనూ ఎలా ఉండాలో మనకు తెలుసు, ఏం మాట్లాడాలో మనకు తెలుసు. కాబట్టి అక్కడ మన బుద్ధి మెచ్యూర్డ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక అంటే ఆత్మశక్తి, ఆధ్యాత్మిక విజరం అంటే ఆత్మ జ్ఞానం, ఇవి రెండు కూడా మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన బుద్ధి పరిణతి చెంది ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే బుద్ధి పరిణతి చెంది ఉంటుందో అప్పుడు సరి అయిన సూచనలు మనకు అందిస్తుంది. కాబట్టి మానసికంగా ఉండేటటువంటి ఆ వర్రీస్ అన్నీ కూడా మనకి ఉండవు, ఏమాత్రం ఉండవు. దేనికైనా కానీ మనం రెడీ అంట. ఈ స్థిరత్వం అనేది అస్థిరత్వం పోయి ఈ స్థిరత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా భౌతికంగా ఉండేటటువంటి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇది ఈ పేజ్ లో సార్ చెప్తున్నారండి. ఇంత ఈజీగా ఆత్మసత్యాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత తేలికగా అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి మరి ధ్యాన మిత్రులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.